హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు కమ్మటి గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. గుమ్మడికాయ హల్వా ఒక మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. మనం జనరల్గానే బూడిద గుమ్మడికాయతో అయితే కాశీ హల్వా అని చేస్తాం కదా, కానీ తీయ గుమ్మడికాయతో కూడా హల్వా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం తీయ గుమ్మడికాయని ఇలాగా చక్కగా చెక్కు తీసేసి దీన్ని ఇలా తురుముకొని రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఇలా గ్రేట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకుని దీంట్లో కొంచెం జీడిపప్పు, ద్రాక్ష వేసి వీటిని దోరగా వేపండి. వేపిన తర్వాత వీటిని మనం తీసి ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించేశాక మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదండి గుమ్మడికాయ, దాన్ని దీంట్లో వేసి నేతిలో చక్కగా ఒక 5 నిమిషాలు బాగా వేయించండి. అప్పుడే ఈ గుమ్మడికాయకి ఆ నేతి ఫ్లేవర్ బాగా ఇదవుతుంది. తర్వాత మనకి కమ్మగా కూడా ఉంటుందన్నమాట ఆ ఫ్లేవరు. సో మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే అలా వదిలేద్దాం. 2 నిమిషాలు వదిలేసాక మనం దీంట్లో ఒక పెద్ద కప్పు పాలు పోసుకుంటాం. పాలేంటే కాచిన పాలే మనం వాడుతున్నామండి. చిక్కటి పాలు తీసుకుంటే ఈ గుమ్మడికాయ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. ఒక కప్పు పాలు పోసేసి మనం ఈ పాలల్లో ఈ గుమ్మడికాయని చక్కగా ఉడకనివ్వాలి. సో ఇది మనకు ఒక 5 నిమిషాలన్నా పడుతుంది. చక్కెర అయితే ఇప్పుడే వేసేయకండి. గుమ్మడికాయలో ఈ పాలు బాగా ఉడికిపోవాలి. ఇది మనకి దగ్గర పడిపోతుంది అనమాట. బాగా పాలన్నీ ఆవిరైపోయి మనకు అది థిక్గా బాగా దగ్గర పడిపోయాక మనం దీంట్లో ఒక చిటికెడు కలర్ వేసుకుందాం. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది మంచిగా కొంచెం కలర్ కొంచెం బాగా కనిపిస్తే బాగుంటుందని ఒక చిటికెడు కలర్ అయితే వేశాను నేను. తర్వాత దీంట్లో ఏలకుల పొడి కూడా వేసేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక కప్పు గుమ్మడికాయ తురుముకి ఒక 3/4 కప్పు చక్కెర అయితే సరిపోతుందండి. 3/4 కప్పు చక్కెర దీంట్లో ఇప్పుడు వేసేసుకోండి. చక్కెర వేసాక మళ్ళీ ఇది కొంచెం ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా, మళ్ళీ ఇది కొంచెం లూజ్ అవుతుంది. అంటే కొంచెం మళ్ళీ జారుగా అయిపోతుంది. చక్కెర కరిగిపోయాక మనకి ఇది కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే కలుపుతూ మరో 2 నిమిషాలు కలుపుతూ ఉన్నామంటే ఇలా చక్కగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మనకైతే హల్వా కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేసింది. ఇలా దగ్గర పడిపోవాలన్నమాట. బాగా దగ్గర పడ్డాక మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ద్రాక్ష, జీడిపప్పు, ఇలా దీనిపైన చల్లేసుకుని చక్కగా ఎంజాయ్ చేసేయడమే. చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ విజీ.